ఆరాధించంగానే పాపం బయటపడిపోయింది. ఆరాధన పాపాన్ని బయట పెడుతుంది. ఆరాధన నీలో ఉన్న పాపం బయట పెట్టుద్ది, నీ చుట్టూ ఉన్న పాపాన్ని బయట పెట్టుద్ది. ఆరాధించి మనుషుల దగ్గరికి వెళ్తే మనుషుల్లో ఉన్న పాపం బయటకు వస్తుంది. ఆరాధన చేసి వాక్యం చెప్పడం మొదలు పెడితే పాపము చేసి కూర్చున్న వాళ్ళకి వణుకు వస్తుంది, చిరాకు వస్తుంది, భయం వేస్తుంది, బాధ కలుగుద్ది. ఇది అసలైన ఆరాధన, ఇది అసలైన ప్రార్థన. నిజమైనటువంటి వర్షిప్ జరిగినప్పుడు దెయ్యాలు భయపడి పారిపోవాలి, పాపం పెనుగులాడుతూ బయటికి వెళ్ళిపోవాలి. పాపంలో ఉన్నటువంటి వాళ్ళు నేను పాపంలో ఉన్నానని ఏడవటం మొదలు పెట్టాలి. ఆ విధంగా ఏడవగలిగినట్లయితే అది అసలైన ఆరాధన, అది అసలైన ఆరాధన. దావీదు ఆ విధంగా ప్రజల యొక్క పాపాన్ని తాను ఒప్పుకుంటున్నాడు. ప్రార్థన